ఏడీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు ఆర్టీసీ డిపోలో మేకా మస్తనయ్య ఏడీసీగా పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ సందర్భంగా నెల్లూరులోని రోటరీ క్లబ్లో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 1 డిపో మేనేజర్ మురళీకృష్ణ, 2 డిపో మేనేజర్ శివకేశవ్ యాదవ్ హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మేకా మస్తనయ్య ఆర్టీసీలో వివిధ స్థాయిలో పనిచేసి ఏడీసీగా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నాడని, ఈ సన్మాన కార్యక్రమానికి తాము హాజరవడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ సహజమన్నారు. 38 సంవత్సరాల పాటు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఉద్యోగాలు మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి మస్తానయ్య అన్నారు. ప్రతి ఒక్కరికి ఓపికగా పనిలో సహకరిస్తూ అన్ని కార్మిక సంఘాలు అనుకూలంగా వ్యవహరించిన ఏకైక వ్యక్తి మస్తానయ్య అన్నారు. అందుకే ఎంతమంది ప్రేమ అభిమానాలు సంపాదించుకున్న వ్యక్తి అన్నారు. ఈరోజు సన్మాన కార్యక్రమానికి హాజరైన వారిని చూస్తూనే ఆయన ఎంతటి అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు. ఉద్యోగ విరమణ అనంతరము శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగ విరమణ పొందిన మస్తానయ్య మాట్లాడుతూ తాను 38 సంవత్సరాల ఉద్యోగంలో ఎక్కడ చిన్నపాటి పొరపాటు లేకుండా పనిచేశానని, తనకు సహకరించిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన సన్మాన కార్యక్రమానికి విశేషంగా హాజరైన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన పదవీ విరమణ సందర్భంగా 1, 2 డిపో మేనేజర్లు తనకెంతో సహకరించారని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తోటి ఉద్యోగులకు ప్రతి ఒక్కరూ సహకారం అందించడం ద్వారానే ఇంతటి అభిమానము పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్ సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు, మహిళా కార్మికులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నమస్కారం. నా పేరు శివకేష్ యాదవ్, డిపో మేనేజర్, నెల్లూరు 2 డిపో, ఏపీపీటీడీ. ఈరోజు మా డిపోలో మొత్తం 4 రిటైర్ అవుతున్నారు. వారిలో ఒకరు అసిస్టెంట్ డిపో క్లర్క్ శ్రీ మేకా మస్తానయ్య గారు. వారు గత 38 సంవత్సరాల 5 నెలల పాటు సుదీర్ఘంగా ఏపీఎస్ఆర్టీసీలో సేవలు చేశారు. ఈరోజు సూపరింటెండెంట్ పైన రిటైర్ అవుతున్నారు. వారు మొదటగా 1986లో కండక్టర్గా నియమితులై ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు సర్వీస్, 29 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ప్రమోషన్ తీసుకొని 2015లో ఆత్మకూరు మరి ఇప్పుడు చివరిగా ఇక్కడ నెల్లూరు 2 డిపోలో రిటైర్ అయ్యారు. డిపోలో వారు సేవలు గుర్తించదగ్గవి. ఎందుకంటే డిపోలో చాలా విభాగాలు ఉంటుంది. ఆ విభాగాల్లో కీలకమైనది డిపోకి గుండెకాయ లాంటిది బుకింగ్, క్రూ బుకింగ్ అంటారు. ఇది రైల్వేస్లోను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఈ విభాగం చాలా కీలకమైనది. ఈ బాధ్యతలు ఈ కీలక విభాగంలో ఎవరిని నొప్పించకుండా సన్మాన సభకు ఇచ్చేసినటువంటి నెల్లూరు 1 డిపో మేనేజర్ గారు మురళీకృష్ణ సారు, మరియు 2 డిపో మేనేజరు శివకేష్ యాదవ్ గారు, మరియు మా 2 డిపో సిఐ గారు, ఆత్మకూరు డిపో సిఐ గారు రాజ్కుమార్ సారు, వీళ్ళందరూ నా యొక్క సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 1986లో కండక్టర్గా చేరి ఈరోజు ఏడీసీగా రిటైర్డ్ అవుతున్న సందర్భంగా 39 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఎటువంటి రిమార్క్ లేకుండా నేను ఈరోజు 2 డిపోలో రిటైర్డ్ అయిన సందర్భంగా నాకు ఈ యొక్క కార్మికులందరూ నా యొక్క సేవలను చూసి నాకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా యొక్క కృషికి, నా యొక్క పనితనానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇంత సన్మానం చేశారంటే కేవలం నా యొక్క కృషి మాత్రమే కాదు, వాళ్ళ యొక్క అభిమానం కూడా ఎంతో ఉంది. వాళ్ళ యొక్క అభిమానం ఉండబట్టే ఈరోజు ఇంత హ్యాపీగా ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. అందరికీ నేను దాని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు మా యొక్క అధికారులకు, నా తోటి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.